Good morning. Today's topic is designing of analog Butterworth filter. Okay, analog low pass Butterworth filter, right? ఇందులో మనం నిన్న బటర్వర్త్ ఫిల్టర్కి అప్రాక్సిమేషన్ చూసామమ్మా ఎలా చేస్తామో అని చెప్పేసి రైట్ దిస్ ఇస్ ద basic transfer function of Butterworth filter. He of omega square, it's called square magnitude function. Okay, square magnitude function is equal to 1 by 1 plus omega by omega c whole power 2n, where n is here order of the filter, and omega c is the cutoff frequency, and omega is the given frequency. Okay, omega is the frequency at which we have to find this square magnitude function. Okay, now so ఇప్పుడు ఈ బటర్వర్త్ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ చూసామండి మనం మన క్లాస్లో రైట్. ఈ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ ఈ విధంగా వస్తున్నాయి. when omega equal to 0, what about square magnitude? when omega equal to omega c, what is the square magnitude? when omega greater than omega c, what is the square magnitude function? and when omega is far less than omega c, what about square magnitude function? and dependence of characteristics on this ఆర్డర్ బట్టి ఎలా మనకి క్యారెక్టరిస్టిక్స్ మారుతుందో చూసామమ్మా నిన్న మనము. ఓకే, సో when omega equal to omega c, when omega equal to omega c, square magnitude function is equal to 1 by 2. సో ఇప్పుడు మనకి ఏమవుతుందండి, when omega equal to omega c, square magnitude function is 0.5, 1 by 2, రైట్. ఇది మనకి ఏంటి, స్క్వేర్ magnitude function అనమాట. అదే మనకు కనుక మ్యాగ్నిట్యూడ్ కావాలనుకోండమ్మా, హెచ్ ఆఫ్ ఒమేగా మాత్రమే కావాలనుకోండమ్మా, ఏం చేస్తాము, రూట్ ఆఫ్ 0.5 అవుతుంది అనమాట. ఇది 0.707 వస్తుంది. దిస్ ఈజ్ 3 dB కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. దిస్ ఈజ్ 3 dB కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం మనం దాన్ని. ఓకే, సో when omega is less than when omega equal to 0, what about square magnitude function? when omega is far less than omega c and omega is far greater than omega c. ఇవి మన కండిషన్స్ చూసామండి, ఇంతవరకు మన కండిషన్ చూసామమ్మా, రైట్. వెన్ ఒమేగా ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ ఒమేగా సి అయినప్పుడు, వెన్ ఒమేగా గ్రేటర్ దాన్ ఒమేగా సి అయినప్పుడు ఏమవుతుందండి, ఒమేగా గ్రేటర్ దాన్ ఒమేగా సి, రైట్. అప్పుడు ఈ ఫంక్షన్ నాకు ఏమవుతుందమ్మా, ఇది ఒమేగా బై ఒమేగా సి నాకు మ్యాక్సిమం అయిపోతుంది అనమాట. సో ఐ కెన్ ఒమిట్ 1 హియర్. సో 1 by omega by omega c మాత్రమే ఇక్కడ నాకు మిగులుతుందండి. ఇక్కడ నాకు 1 by omega by omega c whole power 2n, రైట్. ఇదేంటి మనకి స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్. అప్పుడు హెచ్ ఆఫ్ ఒమేగా ఏమవుతుందమ్మా అంటే రూట్ ఆఫ్ ఈ వాల్యూ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ సంథింగ్ ఇక్కడ హెచ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఉందమ్మా, రైట్. హెచ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఉంది ఇక్కడ. హెచ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 by omega by omega whole power 2n రాస్తాము, రైట్. దీన్ని బట్టి హెచ్ ఆఫ్ ఒమేగా ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ వాల్యూ అవుతుంది అనమాట, రైట్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే కనుక ఒమేగా బై ఒమేగా సి హోల్ పవర్ n. ఇది మనకి ఏంటి, హెచ్ ఆఫ్ ఒమేగా. ఇప్పుడు ఇది మ్యాగ్నిట్యూడ్ మాత్రమే. ఇఫ్ ఐ వాంట్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ డిబి, నాకు మ్యాగ్నిట్యూడ్ ఇన్ డిబి కావాలనుకోండమ్మా, రైట్. అప్పుడు ఏమవుతుంది, 20 log హెచ్ ఆఫ్ ఒమేగా. సో 20 log హెచ్ ఆఫ్ ఒమేగా అంటే ఒమేగా బై ఒమేగా సి హోల్ పవర్ మైనస్ ఎన్. సో లాగ్ అప్లై చేసాం కాబట్టి ఈ ఎన్ లాగా ముందుకు వస్తుంది ఇక్కడ. సో -20n లాగ్ ఒమేగా బై ఒమేగా సి అవుతుందండి ఇక్కడ మనకి, రైట్. అంటే వెన్ ఒమేగా గ్రేటర్ దాన్ ఒమేగా సి, వెన్ ఒమేగా గ్రేటర్ దాన్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అప్పుడు మనకి ఏమవుతుందమ్మా అంటే మ్యాగ్నిట్యూడ్ అనేది రోల్ ఆఫ్ జరుగుతుంది. ఓకే, విత్ వాల్యూ -20n. ఓకేనమ్మా, -20n dB per decade వాల్యూతో మనకి ఏమవుతుంది, ఫిల్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అన్నది డ్రాప్ అయిపోతుంది అన్నమాట ఇలాగా. ఓకేనమ్మా, అది రైట్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అసలు ఇందులో మనం ఏమేమి కనుక్కోవాలి, ఇదిగోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇందులో మనం ఏం కనుక్కోవాలి, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, తర్వాత ఆర్డర్ కనుక్కోవాలి. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, ఆర్డర్ కనుక్కోవాలి, అవునా కదా. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్డర్ కనుక్కోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం అనమాట.
ఆర్డర్ కనుక్కోవాలనుకోండి, మనకి ఏం కావాలి? ఆర్డర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పోల్స్. ఓకే, డినామినేటర్ యొక్క పోల్స్ నేను ముందు పోల్స్ కనుక్కోవాలి. పోల్స్ కనుక్కుంటే అప్పుడు నాకు ఆర్డర్ వస్తుంది అనమాట. అవునా కదా? సో పోల్స్ కనుక్కుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు ఆర్డర్ వస్తుంది అనమాట ఇప్పుడు నాకు ఇక్కడ. సో అందుకని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఐఎమ్ నౌ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ద పోల్స్. ఐఎమ్ నౌ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ద పోల్స్. పోల్స్ కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. రైట్? సో అది మనకి సెకండ్ స్టెప్ అనమాట ఇందులో. ఫస్ట్ స్టెప్ మొత్తం ఇదమ్మా. ఫస్ట్ స్టెప్ ఇది మొత్తం మనకి 3 స్టెప్స్ కి డివైడ్ అవుతుందమ్మా. ఈ మొత్తం డెరివేషన్ 3 స్టెప్స్ అనమాట. రైట్? ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ లో మనం మొత్తము కూడాను ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వేసుకొని ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వేసుకొని ఏం చేస్తున్నాము? ఈ క్యారెక్టరిస్టిక్స్ రాబడుతున్నాం అనమాట. వెన్ ఒమేగా ఈక్వల్ టు 0, వెన్ ఒమేగా ఈక్వల్ టు ఒమేగా సి, వెన్ ఒమేగా ఫార్ లెస్ దెన్ ఒమేగా సి, వెన్ ఒమేగా ఫార్ గ్రేటర్ దెన్ ఒమేగా సి. ఇలా కండిషన్స్ 4 వేసుకొని వాట్ అబౌట్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ వాట్ అబౌట్ ద సిస్టమ్ ఫంక్షన్. ఇది మనం చూస్తున్నాం అనమాట స్టెప్ 1 మొత్తంలో కూడా. అయితే నాకు ఏం కావాలి? క్యారెక్టరిస్టిక్స్ తో పాటు ఏమేం కావాలి నాకు? ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్స్ తో పాటు నాకు ఏం కావాలి? కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కావాలి, పోల్స్ కావాలి. ఇవి మనకి సెకండ్ స్టెప్స్ అవుతాయి అనమాట. ఓకే, దీస్ ఆర్ మై సెకండ్ అండ్ థర్డ్ స్టెప్స్ ఇన్ ఫైండింగ్ అవుట్ డెరివేషన్ ఫర్ లో పాస్ అనలాగ్ ఫిల్టర్, బటర్వర్త్ ఫిల్టర్. ఓకే, సో డిటర్మైన్ పోల్స్. ముందు మనకి పోల్స్ కావాలి. రైట్? పోల్స్ కావాలి, ఆర్డర్ కావాలి అంటే అసలు ఇంకా మనకి ఏమేం కావాలి అంటే గమనించండి. ఐఎమ్ నౌ మూవింగ్ ఆన్ టు లాస్ట్ పేజ్. ఇప్పుడు గ్రాఫ్ ఉంటుంది, గ్రాఫ్ బట్టి చెప్తాను. ఇదిగోండి, ఈ గ్రాఫ్ మీకు కనిపిస్తుందమ్మా? క్లియర్గా ఉందా గ్రాఫ్? ఓకే, ఈ గ్రాఫ్ అనమాట. రైట్? సో ఈ గ్రాఫ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫస్ట్ గ్రాఫేనండి. మనం ఫస్ట్ మనం చూపించాం కదమ్మా గ్రాఫ్. రైట్? ఇదేమో ఐడల్ క్యారెక్టరిస్టిక్స్, ఇది ఐడల్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, వాట్ అబౌట్ ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్స్? ఈ విధంగా ఉంటున్నాయి కదా. దీస్ ఆర్ ది ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్స్. రైట్? ఈ ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ గీసారమ్మా. దిస్ ఈస్ ద ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ అనలాగ్ బటర్వర్త్ లో పాస్ ఫిల్టర్. రైట్? గమనించండి, ఇది మనకి స్టాప్ బ్యాండ్. అవునా? ఇది మనకి స్టాప్ బ్యాండ్ ఒమేగా సి. జనరల్ చెప్పుకుంటే కనుక లెట్స్ మూవ్ టు అగైన్ ఐడల్ క్యారెక్టరిస్టిక్స్. ఇది నాకు స్టాప్ బ్యాండ్ అనమాట. ఇది మా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా సి. ఇది ఒమేగా. ఓకే, ఇది ఒమేగా. అంటే ఒమేగా సి దాకా ఖచ్చితంగా మొత్తం అది పాస్ చేయాల్సిందే. ఓకేనమ్మా? ఒమేగా సి దాకా కూడాను మొత్తం ఫ్రీక్వెన్సీ పాస్ చేయాల్సిందే. ఇది మనకి ఐడల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఒమేగా సి తర్వాత ఖచ్చితంగా అన్ని ఫ్రీక్వెన్సీస్ నేను అటెన్యూట్ చేయాల్సిందే. ఓకేనండి? ఖచ్చితంగా అన్ని ఫ్రీక్వెన్సీస్ కూడా ఇక్కడ నేను అటెన్యూట్ చేయాల్సిందే. రైట్? కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కన్నా ముందుగానే గమనించండి అమ్మా. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉందిరా. దిస్ ఇస్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. రైట్? ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇది 0. ఇదేంటి? మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ అనమాట. హెచ్ఏ ఆఫ్ ఒమేగా అనమాట. ఇది హెచ్ఏ ఆఫ్ ఒమేగా స్క్వేర్. ఓకేరా? ఇది స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ అనమాట ఇది. రైట్? నౌ ఇప్పుడు గమనించండి, ఒమేగా సి దాకా పాస్ చేయాల్సిందే. కానీ ఒమేగా సి కన్నా ముందుగానే ఇక్కడ నాకు అటెన్యూషన్ ఏర్పడుతోంది. అవునమ్మా? ఇది నాకు అటెన్యూషన్ ఏర్పడుతోంది. రైట్? చూడండి, ఇక్కడి నుంచే నాకు ఫ్రీక్వెన్సీ రోల్ ఆఫ్ జరిగిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ నాకు ఫ్రీక్వెన్సీ రోల్ ఆఫ్ అనేది జరిగిపోతూ ఉందన్నమాట. అలా జరగకూడదు. రైట్? రెండోది ఏంటి? ఒమేగా సి తర్వాత ఖచ్చితంగా స్టాప్ చేయాల్సిందే ఫ్రీక్వెన్సీ అన్ని కూడాను. కానీ ఒమేగా సి తర్వాత కూడాను ఇదిగోండి ఇక్కడ దాకా మనకి ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ పాస్ అవుతూనే ఉన్నాయమ్మా. ఓకే, ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ నాకు పాస్ అవుతూనే ఉన్నాయి అన్నమాట. సో ఇది నాకు ఏంటి అంటే ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్ అనమాట ఇది. రైట్? గమనించండి, ఇప్పుడు ఒమేగా సి దగ్గర కల్లా ఖచ్చితంగా స్టాప్ అయిపోవాలి. కానీ ఏమవుతుంది ఇక్కడ నాకు ఒమేగా సి కన్నా ముందుగానే ఇక్కడ నాకు అటెన్యూషన్ వచ్చేస్తుందండి. రైట్? నేను దీని ఏమంటానంటే ఒమేగా పి అంటాను అనమాట. అంటే పాస్ బ్యాండ్ లో వస్తున్న అటెన్యూయేషన్. అది ఇక్కడ రాశాను రా ఇక్కడ నేను. రైట్? ఒమేగా పి పాస్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ రాశాను ఇక్కడ నేను.
పాస్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ. అంటే గమనించండి, ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ ఏమవ్వాలి? కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మస్ట్ బి ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నాకు ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ అవ్వాలన్నమాట. కానీ ఏమవుతుంది, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కన్నా ముందుగానే ఇక్కడ నాకు అటెన్యూయేషన్ జరిగిపోతుంది. ఇక్కడ నుంచే నాకు అటెన్యూషన్ వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్ ఎలా రావాలి? యాక్చువల్ ఎలా రావాలి? ఇలా రావాలి. ఓకేనారా? ఇలా రావాలి. కానీ ముందుగానే ఇక్కడ నాకు అటెన్యూయేషన్ వచ్చేస్తుంది. రైట్? ఫస్ట్ వన్. మన ఏమంటుంది దాన్ని నేను ఒమేగా పి అన్నానమ్మా దాన్ని నేను. అలాగే ఒమేగా సి దగ్గర ఆగిపోవాలి ఖచ్చితంగాను. కానీ ఏమవుతుంది, ఒమేగా సి తర్వాత కూడా నాకు కొంత పాస్ అవుతుంది ఫ్రీక్వెన్సీ. ఎక్కడ దాకా పాస్ అవుతుందో నేను ఆ బ్యాండ్ ఏమంటానంటే ఒమేగా ఎస్ అంటున్నాను ఇక్కడ నేను. రైట్? ఒమేగా ఎస్, స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ. స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఇది ఇక్కడతో ఆగిపోవాలి, కానీ ముందుగానే నాకు అటెన్షన్ వస్తుంది. సో ఐ కాల్ ఇట్ పాస్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ. జనరల్లీ పాస్ బ్యాండ్ నాకు ఇక్కడ దాకా ఉండాలి. పాస్ బ్యాండ్ ఇక్కడ దాకా ఉండాలి. కానీ ఈ పాస్ బ్యాండ్ ఎడ్జ్ దగ్గర నాకు ఏమవుతుంది, కొంత ముందుగానే నాకు అటెన్యూయేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఐ కాల్ ఇట్ పాస్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఖచ్చితంగా ఆగిపోవాలమ్మా, నాకు ఫ్రీక్వెన్సీస్ ఆగిపోవాలి. కానీ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ తర్వాత కూడా కొంతవరకు ఫ్రీక్వెన్సీస్ నాకు అవుట్పుట్లో వస్తూనే ఉన్నాయి. సో ఇది మొత్తం ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నాకు స్టాప్ బ్యాండ్ అవ్వాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్టాప్ బ్యాండ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒమేగా ఎస్ తర్వాత నుంచి ఇంక రావట్లేదు. అంటే ఒమేగా సి నుంచి ఒమేగా ఎస్ వరకు కూడాను నాకు కొంత పాస్ బ్యాండ్ జరుగుతుంది అనమాట. ఇక్కడ నాకు పాస్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ పాస్ అవుతున్నాయి అనమాట. నేను ఏమంటానంటే దీన్ని నేను స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ అంటానమ్మా. స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ అంటానమ్మా దీన్ని నేను. రైట్? నౌ ఇది నాకేంటి, మ్యాగ్నిట్యూడ్. ఇది నాకు ఇక్కడ ఏంటి, మ్యాగ్నిట్యూడ్. రైట్? అయితే గమనించండి, వెన్ ఒమేగా, ఇది ఒమేగా అమ్మా, నేను రాయడం మర్చిపోయి మీరు రాసుకోండి. ఇది ఒమేగా అనమాట ఇది. రైట్? వెన్ ఒమేగా ఈక్వల్ టు 0, మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందమ్మా, హెచ్ ఆఫ్ ఒమేగా 1 మ్యాక్సిమం ఉంటుంది అనమాట ఇక్కడ మనకి. అయితే ఒమేగా పెరుగుతున్న కొద్దీ కూడాను నాకు ఇక్కడ డికే వస్తుంది. అది మనం చూసాం ఆల్రెడీ, మన క్లాస్ చూసాం మనం దాన్ని. రైట్? ఒమేగా పెరుగుతున్న కొద్దీ కూడాను ఖచ్చితంగా నాకు ఇలా రావాల్సింది కాస్త ఏమవుతుందమ్మా, నాకు కొంత మ్యాగ్నిట్యూడ్ డ్రూప్ అవుతుంది అనమాట. మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ నాకు డ్రూప్ అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్, రైట్, ఇక్కడ మనకు ఉండాలమ్మా, ఇక్కడ డ్రూప్ అవుతుంది అనమాట. సో ఇది నేను క్యారెక్టరిస్టిక్ రాశానమ్మా ఇక్కడ, మోనోటోనికల్లీ డిక్రీసింగ్ బటర్వర్త్ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ అని రాశాను అనమాట ఇక్కడ దాన్ని నేను. దిస్ ఇస్ మోనోటోనికల్లీ అంటే ఏంటంటే స్మూత్ గా రిడ్యూస్ అయిపోవడం అనమాట. స్మూత్ గా వితౌట్ ఎనీ రిపుల్స్ ఏమీ లేకుండా స్మూత్ గా సర్క్యూట్ మొత్తం నాకు ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ, ఈ మ్యాగ్నిట్యూడ్ డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. రైట్? ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఏపీ అని రాశాను, ఏఎస్ అని రాశాను అనమాట. ఓకేనమ్మా, ఏపీ ఏఎస్ అని రాశాను అనమాట. ఓకే, ఏంటంటే ఇది అటెన్యూయేషన్ ఇన్ పాస్ బ్యాండ్. ఏఎస్ అంటే ఏంటి అంటే అటెన్యూయేషన్ ఇన్ స్టాప్ బ్యాండ్. ఓకేనమ్మా, అటెన్యూయేషన్ ఇన్ స్టాప్ బ్యాండ్. ఏపీ అంటే అటెన్యూయేషన్ ఇన్ పాస్ బ్యాండ్. దగ్గర అటెన్యూయేషన్ అనమాట ఇది. ఏఎస్ అంటేనేమో అటెన్యూయేషన్ ఇన్ స్టాప్ బ్యాండ్ అనమాట. రైట్? సో గమనించండి, ఇక్కడ అటెన్యూయేషన్ ఏపీ అన్నది ఇట్ ఈస్ లెస్ దాన్ హెచ్ఏ ఆఫ్ ఒమేగా. అంటే ఇది హెచ్ఏ ఆఫ్ ఒమేగా 1 నుంచి ఏపీకి మధ్య ఇది అనమాట. మనకి ఏంటి అంటే దిస్ ఈజ్ అటెన్యూయేషన్ అనమాట. ఓకే, ఏపీ ఇది మనకి అటెన్యూయేషన్ అనమాట. రైట్? స్టాప్ బ్యాండ్ లో ఏంటి అంటే ఒమేగా ఎస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు జరుగుతుంది అనమాట అది. రైట్? ఇది మనకి ఏంటి అంటే ఏఎస్ అనమాట, అటెన్యూయేషన్ ఇన్ స్టాప్ బ్యాండ్ అనమాట. ఓకే, ఒక్కటి మీరు క్యారెక్టరిస్టిక్స్ గుర్తుంచుకోవాలమ్మా ఇక్కడ. అదేంటి అంటే గమనించండి, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఇక్కడ పాస్ బ్యాండ్ ఎడ్జ్ ఫ్రీక్వెన్సీ ఎంతైతే ఉందో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నుంచి స్టాప్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ కూడా అంతే ఉంటుందమ్మా, ఇంచుమించుగా, జనరల్గా. ఓకేనమ్మా, కాబట్టి ఇది బటర్వర్త్ ఫిల్టర్ ఇలా వస్తుందమ్మా. ఓకే, చెంషి ఫిల్టర్లో మారుతుంది. రైట్? అందుకే చెప్తున్నా ఈ పాయింట్, మళ్ళీ ఎంఫోసిస్ చేస్తుంది అనమాట నేను. కాబట్టి ఇక్కడ ఒమేగా సి అంటే ఎలా రాసుకోవచ్చు, ఒమేగా పి అంటే గమనించండి, ఎందుకు అమ్మా చెప్తున్నానంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడతో ఆగిపోవాలిరా. కానీ నాకేమవుతుంది, ఒమేగా పి నుంచే నాకు డ్రూప్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఒమేగాతో ఆగిపోవాలి, కానీ ఒమేగా ఎస్ దాకా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట అది. సో
సో మనకి ఏంటి అంటే ఇది మొత్తము కూడా ట్రాన్సిషన్ అనమాట. ఇదంతా కూడా దిస్ ఈజ్ ట్రాన్సిషన్. ఓకే, ఇక్కడ నాకు ఒమేగా సి కావాలనుకోండి అమ్మా, అప్పుడు ఏం చేయొచ్చు, ఒమేగా పి కనుక్కొని ఒమేగా ఎస్ కనుక్కొని ఒమేగా పి ప్లస్ ఒమేగా ఎస్ బై 2 చేస్తే ఒమేగా సి వచ్చేస్తుంది కదా నాకు. అవునా కదా, అవునా కదా. ఒమేగా పి ప్లస్ ఒమేగా ఎస్ బై 2 చేస్తే నాకు ఇక్కడ ఒమేగా సి వస్తుంది అనమాట. సో అదే ఇప్పుడు నేను చేయబోతున్న పని. ఓకే, అదే ఇప్పుడు ఇక్కడ నేను చేయబోతున్న పని అనమాట. రైట్. సో ఇప్పుడు పోల్స్ కనుక్కోవాలి. రైట్, పోల్స్ కనుక్కోవాలి. సో నౌ at s equal to j omega, at s equal to j omega, ha of s, ha of minus s మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, ha of omega into ha of omega అంటే ha of omega స్క్వేర్, ha of omega స్క్వేర్. ఓకేనమ్మా. సో ha of omega స్క్వేర్ మన ఫంక్షన్ ఏంటిది, 1/1 ప్లస్ ఒమేగా బై ఒమేగా సి హోల్ పవర్ 2n. ఓకే, ఓకే, అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. h of omega equal to 1/1 plus omega by omega c whole power 2n. రైట్. నేను ఇక్కడ ఎందుకని h of SL దగ్గర రాశాను మళ్ళీ ఇక్కడ నేను అంటే గమనించండి, ఇదేంటిది h of omega అనేది ఏంటిది, ఫ్రీక్వెన్సీ టర్మ్ అనమాట. అంటే మనకు అర్థమైపోవాలి, ఇది మనకి ఇచ్చిన ప్లాట్ ఏంటి, ప్లాట్ ఏంటి, కాంప్లెక్స్ ప్లేన్. కాంప్లెక్స్ ప్లేన్, ఈ కాంప్లెక్స్ ప్లేన్ నాకు రూట్స్ కావాలన్నమాట. ఓకే, ఆ కాంప్లెక్స్ ప్లేన్ లో రూట్స్ కావాలి. రైట్. మనం తీసుకుంటుంది మొత్తము కూడా ఆల్ పోల్ సిస్టమ్ తీసుకుంటున్నాం కాబట్టి గమనించండి, ఇది మనం తీసుకున్న సిస్టమ్ ఫంక్షన్ అమ్మా. ఇది మనం తీసుకున్న సిస్టమ్ ఫంక్షన్. ఇందులో ఇక్కడ న్యూమరేటర్ ఏం తీసుకోవట్లేదు, ఇక్కడ నేను న్యూమరేటర్ ఇక్కడ ఏమి రాలేదమ్మా, నేను ఓన్లీ డినామినేటర్ టర్మ్స్ ఇక్కడ రాసుకున్నాను. అంటే ఇప్పుడు డినామినేటర్ రూట్స్ కడితే అవి ఏమవుతాయి, పోల్స్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేను తీసుకుంటుంది ఏంటి అంటే, ఇది మొత్తం ఫంక్షన్ ఏంటి అంటే h of omega అంటున్నాము, అంటే కాంప్లెక్స్ ప్లేన్ అనమాట. కాంప్లెక్స్ ప్లేన్ లో రూట్స్ కడుతున్నాము. ఓకే, ఈ కాంప్లెక్స్ ప్లేన్ ఏమని రాసుకోవచ్చు మనము, వి కాల్ ఇట్ ఎస్ ప్లేన్. వి కాల్ ఇట్ ఎస్ ప్లేన్ రాసుకుంటున్నాం. వి కాల్ ఇట్ ఎస్ ప్లేన్. సో హెచ్ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ మైనస్ ఎస్ అమ్మా ఇది. ఓకే, హెచ్ ఆఫ్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఒమేగా ఇంటూ హెచ్ ఆఫ్ ఒమేగా, అంతే కదా. హెచ్ ఆఫ్ ఒమేగా, హెచ్ ఆఫ్ ఒమేగా మ్యాగ్నిట్యూడ్ మనం తీసుకునేది ఇక్కడ. సో హెచ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్. రైట్. ఇప్పుడు హెచ్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఇది మన యాక్చువల్లీ తీసుకుని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనమాట. రైట్, ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా సి స్క్వేర్ హోల్ పవర్ n రాసుకోవచ్చా, అంటే ఏమీ లేదు, ఈ 2 నేను లోపలికి వేసుకున్నా ఇక్కడ, అంతే. రైట్. సో 1/1 ప్లస్ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా సి స్క్వేర్ పవర్ n. ఓకే, ఎందుకని రాస్తున్నాను అంటే s ఈక్వల్ టు జే ఒమేగా దగ్గర, s ఈక్వల్ టు జే ఒమేగా. ఓకే, s ఈక్వల్ జే ఒమేగా తెలుసు మనకి. రైట్. ఇప్పుడు s స్క్వేర్ ఏమవుతుంది, జే స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ అవుతుంది. అవునా కదా. s స్క్వేర్ ఏమవుతుంది, జే స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకి ఒమేగా స్క్వేర్ ఉన్నాయి కదా టర్మ్స్, అందుకని తీసుకొస్తాను అనమాట దీని ఇక్కడ నేను. రైట్. s ఈక్వల్ జే ఒమేగా. s స్క్వేర్ ఏమవుతుంది, జే స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. జే స్క్వేర్ అంటే ఎంత, -1. సో s స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్. s స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్. ఓకే, ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ ఫంక్షన్ లో ఒమేగా స్క్వేర్ బై ఒమేగా సి స్క్వేర్ పవర్ n ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి, ఒమేగా స్క్వేర్ కావాలి, కాబట్టి మైనస్ అంటే పంపించేసేయండి. సో ఇప్పుడు నాకు ఇదేమైంది, 1/h ఆఫ్ s అండ్ h ఆఫ్ మైనస్ s అంటే h ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి మైనస్ s స్క్వేర్ ని. సో ఒమేగా స్క్వేర్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ మైనస్ s స్క్వేర్, మైనస్ s స్క్వేర్ బై ఒమేగా సి స్క్వేర్ హోల్ పవర్ n. ఓకే, నౌ ఇప్పుడు గమనించండి, ఇదేంటిది, ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అవునా, దిస్ ఈస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క రూట్స్ కనుక్కుంటే మనకి ఏమొస్తాయి, పోల్స్ వస్తాయి. అవునా, ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క రూట్స్ కనుక్కుంటే నాకు పోల్స్ వస్తాయి. రైట్. కాబట్టి ఇదిగోండి అలాగే రూట్స్ కడుతున్నాను రా. సో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుంటే, ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో మనము 1 ప్లస్ s మైనస్ s స్క్వేర్ బై ఒమేగా సి స్క్వేర్ పవర్ n, మనం దీన్ని ఏమంటామండి, వి కాల్ ఇట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఈ క్యారెక్టరిస్టిక్ పాలినామియల్. ఓకే, వి కాల్ ఇట్ క్యారెక్టరిస్టిక్ పాలినామియల్. ఈ క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ని ఈక్వల్ టు 0 చేసి రూట్స్ కనుక్కుంటే మనకి పోల్స్ వస్తాయి అనమాట. రైట్. ఈ క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ని ఈక్వల్ టు 0 చేస్తే
వి కాల్ ఇట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకే, సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. 1 బై సారీ ఈ 1 ప్లస్, ఓకే, ఈ టర్మ్ అమ్మ 1 ప్లస్ ఈ టర్మ్ మాత్రమే 1 ప్లస్ మైనస్ స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ ఎన్. ఓకే, సో 1 ప్లస్ మైనస్ ఎస్ స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనకి మైనస్ స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఇవన్ అటు పోతే -1. సో ఎస్ స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఎన్, 1/n. ఓకే, ఎన్ అటు పోతే -n అవుతుంది, -n అంటే 1/n. ఓకే, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తున్నానండి. అంటే మైనస్ ఎస్ స్క్వేర్ బై ఒమేగా సి స్క్వేర్ ఈక్వల్ టు -1 వచ్చిందనమాట. రైట్, నేను -1 ఏమని రాస్తున్నానంటే ఈ పవర్ జే 2k ప్లస్ 1 ఇంటూ పై అని రాస్తున్నానమ్మా. ఓకేనా, ఈ పవర్ జే 2k ప్లస్ 1 ఇంటూ పై అని రాస్తున్నాను రా. రైట్, కే వాల్యూస్ రేంజింగ్ ఫ్రమ్ 0 టు n-1 తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ గమనించండి, ఎన్ అంటే ఇంటిజర్ కాదు ఇక్కడ వాల్యూ. అఫ్ కోర్స్ ఎన్ అంటే ఇక్కడ కూడా ఇంటిజరే, కానీ ఎన్ అంటే ఏంటి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ద ఈక్వేషన్. అంటే ఏంటి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ది ఈక్వేషన్, అది గుర్తుంచుకోవాలి మీరు. రైట్, మనం ఇక్కడ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీను ఆర్డర్ ని కనుక్కోవాలమ్మా, ఈ రెండు కనుక్కోవాలి, ఇది మన పని అనమాట ఇప్పుడు. రైట్, సో ఈ 1 ఏం చేస్తున్నానంటే ఈ పవర్ జే 2k ప్లస్ 1 ఇంటూ పై అని రాస్తున్నానమ్మా. ఎందుకని ఈ పవర్ జే 2k ప్లస్ 1 అంటే when k equal to 0, when k equal to 0, k equal to 1, k equal to 2, k equal to 3, k equal to 4 అలా పెడుతూ పోతున్నాను అనుకోండిరా. ఇది మనకి ఏమవుతుంది, ఇది ఆడ్ పవర్స్ అవుతాయి అనమాట. ఈ పవర్ జే when k equal to 0, 2 into 0, 0 plus 1, 1, 1 into pi, pi. ఓకే, ఈ పవర్ జే పై. ఓకే, ఈ పవర్ జే పై when k equal to 1, 2 into 1, 2, 2 plus 1, 3, 3 into pi, 3 pi. సో ఈ పవర్ జే 3 pi. రైట్, తర్వాత when k equal to 2, 2 into 2, 4 plus 1, 5, 5 pi. ఈ పవర్ జే 5 pi, 7 pi అలా అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ఆడ్ పవర్స్ ఆఫ్ పై అవుతుంది అనమాట. ఇది ఆడ్ పవర్స్ ఆఫ్ పై అవుతుంది అనమాట ఇది. సో అప్పుడు ఆడ్ పవర్స్ ఆఫ్ పై అయినప్పుడు ఏమవుతుంది, కాస్ 2k ప్లస్ 1 ఇంటూ పై ప్లస్ జేసన్ 2k ప్లస్ 1 ఇంటూ పై కదా. ఈ పవర్ జే 2k ప్లస్ 1 ఇంటూ పై అంటే ఈ పవర్ జే టీటా కాస్ టీటా ప్లస్ జే సైన్ టీటా ఫార్ములా రాసుకున్నాను రా. అయితే టీటా ఎలా ఉంది, ఇది ఆడ్ పవర్స్ లో ఉందన్నమాట ఇక్కడ, ఇది అవునా, ఆడ్ పవర్స్ లో ఉందన్నమాట ఇక్కడ ఇది. రైట్, సో ఇప్పుడు ఏమవుతుంది ఇది అంటే ఆడ్ ఫంక్షన్ అయిపోయింది అనమాట. సో కాస్ ఆఫ్ ఆడ్ పై ఈక్వల్ టు -1, సైన్ ఆఫ్ ఆడ్ పై ఈజ్ ఈక్వల్ టు 0. సో -1 ప్లస్ j0 రాసామన్నమాట. అంటే ఏంటి, -1 అయింది. కాబట్టి ఈ పవర్ జే 2k ప్లస్ 1 ఇంటూ పై అంటే ఏంటి, -1, ఆల్వేస్ -1. సో ఇక్కడ నేను ఈ -1 ప్లేస్ లో ఈ పవర్ జే 2k ప్లస్ 1 పై అనేది ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తానమ్మా ఇప్పుడు. రైట్, సో if I substitute it, minus h square by omega c square equal to e power j 2k plus 1 pi into pi whole power 1 by n. ఎలా హోల్ పవర్ 1 by n ఉంది మనకి ఇక్కడ. కాబట్టి minus h square by omega c square equal to e power j 2k plus 1 into pi by n. ఓకే, ఇది ఒకటి పట్టుకెళ్ళేది అంతే సింప్లిఫై చేయడానికి. రైట్, సో దీని నుంచి మనకి ఏమైంది, ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు అంటే ఏమవుతుంది బై ఒమేగా సి స్క్వేర్ అయిపోతే ఏమవుతుందిరా మైనస్ ఒమేగా సి స్క్వేర్ అవుతుంది అనమాట. సో మైనస్ ఒమేగా సి స్క్వేర్ ఈ పవర్ జే 2k ప్లస్ 1 ఇంటూ పై బై ఎన్ రాసేసాను. ఈ మైనస్ ని కూడా నేను ఇటు పక్క పంపించేసాను అనమాట. అప్పుడు ఏమైంది అంటే మైనస్ ఒమేగా సి స్క్వేర్ ఇంటూ ఈ పవర్ జే 2k ప్లస్ 1 ఇంటూ పై బై ఎన్ వచ్చిందనమాట. రైట్, ఈ -1 ని రాస్తున్నాను ఇక్కడ నేను. ఓకే, గమనించండి ఇక్కడ ఎస్ స్క్వేర్ అనమాట. ఎస్ స్క్వేర్ అంటే ఏంటంటే ఇవి రూట్స్ మనం కనుక్కుంటుంది. ఇప్పుడు ఏంటి అంతా కూడాను రూట్స్ కనుక్కుంటున్నామమ్మా. గమనించండి, మనం ఇక్కడ మొత్తం రూట్స్ కనుక్కోవడానికి చేసాము. ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకొని ఈ క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ తీసుకొని ఈక్వల్ టు 0 చేసుకొని దీన్ని మనం కడితే ఏమొస్తుంది, మనకి రూట్స్ వస్తున్నాయి అనమాట. సో ఎస్ అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇక్కడ రూట్స్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు హియర్ రూట్స్ అనమాట. సో ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా సి స్క్వేర్ ఇంటూ ఈ పవర్ జే 2k ప్లస్ 1 ఇంటూ పై బై ఎన్. ఈ మైనస్ నేను ఇలా సపరేట్ రాస్తున్నాను -1 అని. ఓకే, సింపుల్ చెప్పాలంటే జే స్క్వేర్ ఈక్వల్ టు -1 రాసుకోవచ్చా, జే స్క్వేర్ ఈక్వల్ రాసుకోవచ్చా. ఎందుకు చేసుకుని రాస్తున్నాను, ఇక్కడ కూడా నేను దీన్ని ఈ పవర్ జే 2k ప్లస్ 1 ఇంటూ పై అని రాసుకోవచ్చు. ఇక్కడ దీన్ని కూడా ఇక్కడ నేను రాయట్లేదు. ఎందుకని అంటే ఇది ఇక్కడ ఇక్కడ మనకి ఇదేంటిది పోల్స్ కనిపెడుతున్నాము ఇక్కడ. ఓకే,
మనం ఇక్కడ కూడా ఈ పవర్ జే పై ఎందుకు రాసుకొచ్చాము అంటే ఇది మొత్తం మనం డీల్ చేస్తుంది దేని గురించి దేంట్లో అంటే కాంప్లెక్స్ ప్లేన్ డీల్ చేస్తున్నాము మనం మొత్తం కూడాను. సో కాంప్లెక్స్ ప్లేన్ రూట్స్ ఎలా ఉంటాయి అంటే రూట్స్ అనేవి రియల్ అవ్వచ్చు, కాంప్లెక్స్ అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను -1 ని ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ జే స్క్వేర్. ఐఎమ్ రైటింగ్ హియర్ ఇట్ యాజ్ జే స్క్వేర్. సో ఈ -1 రాస్తూ వస్తున్నాం రా. -1 ని ఇలా రాస్తున్నాం రా. ఓకే, -1 ని ఇక్కడ జే స్క్వేర్ రాస్తున్నాను అనమాట. ఈక్వల్ ఏమైంది ఇక్కడ జే స్క్వేర్ ఇంటూ ఒమేగా సి స్క్వేర్ ఇంటూ ఈ పవర్ జే 2π ప్లస్ 1 సారీ 2k ప్లస్ 1 ఇంటూ పై బై ఎన్. ఇదేంటిది ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఓకేనమ్మా. ఎస్ ఈక్వల్ టు అంటే మొత్తానికి రూట్ వస్తుంది. అప్పుడు జే రూట్ నుంచి పోతే జే ప్లస్ ఆర్ మైనస్ జే ఒమేగా సి స్క్వేర్ కాస్త ఒమేగా సి ఇంటూ ఈ పవర్ జే 2π ప్లస్ 1 2k ప్లస్ 1 ఇంటూ పై బై 2n. ఇది మనకు వస్తుందమ్మా ఇక్కడ, రైట్? అదే ఇక్కడ రాశాను, వేర్ ఐ డిడ్ ఇట్, సారీ. ఓకేనమ్మా, అదే ఇక్కడ రాశాను నేను. మైనస్ జే ఒమేగా సి ఇంటూ ఈ పవర్ జే 2k ప్లస్ 1 ఇంటూ పై బై 2n అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది ప్లస్ ఆర్ మైనస్ ఇది, రైట్? ప్లస్ అంటే మర్చిపోయినమ్మా, రాయండి. ఇది ప్లస్ ఆర్ మైనస్ జే ఒమేగా సి ఈ మొత్తం టర్మ్ అనమాట ఇది, రైట్? ఇప్పుడు ఈ పవర్ జే పై బై 2 అంటే ఏంటి జే. ఈ పవర్ జే పై బై 2 అంటే ఏంటి జే. ఓకేనా? ఈ పవర్ జే పై బై 2 అంటే కాస్ బై 2 ప్లస్ sin బై 2. ఓకే, కాస్ బై 2 0, sin బై 2 1. సో మనకి జే వస్తుంది, జే ఆల్వేస్. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ జే ఇక్కడ నేను మళ్ళీ రాస్తున్నాను, ఎందుకు చూద్దాం ఇప్పుడు, రైట్? సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఎస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా సి ఈ పవర్ జే పై బై 2. ఈ పవర్ జే పై బై 2 దేనికి రాశాను, జే అంటే ఎవరికి రాశానమ్మా ఇది నేను. ఓకేనా? ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జే, రైట్? ఈ జే ఇదిగోండి ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ రాశాను, ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ రాశాను. ఒమేగా సి ఇదిగోండి ఇక్కడ రాశాను. జే బదులు ఎంత వస్తున్నాయి ఇప్పుడు నేను ఈ పవర్ జే పై బై 2 రాస్తున్నాను అనమాట. ఓకే, సిన్స్ జే ఈక్వల్ టు ఈ పవర్ జే పై బై 2, రైట్? ఇంటూ ఇదిగోండి ఈ టర్మ్ మొత్తం కూడా ఇక్కడ రాయిస్తున్నాను అనమాట. ఇక్కడ రాయేసానమ్మా. సో నౌ ఎస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా సి ఈ పవర్ జే పై బై 2 ఈ పవర్ జే పై బై 2 ఇక్కడ ఉన్నాయి కదా, కామన్ తీస్తున్నాను. సో ఈ పవర్ జే ఎన్, ఓకే, జే కామన్ తీస్తే పై బై 2 ప్లస్ ఈ పవర్ 2k ప్లస్ 1 ఇంటూ పై బై 2n మనకు వచ్చిందమ్మా ఇక్కడ న్యూమరేటర్లో జే కామన్ తీస్తే, రైట్? సో పీకే ఈక్వల్ టు ఇక్కడ పీకే అంటే ఏంటి, ఇక్కడ పోల్స్ అంటే ఎస్ఏ అండి ఇక్కడ. ఓకేనమ్మా, ఎస్ఏ అన్నమాట ఇక్కడ, రైట్? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా సి ఈ పవర్ జే ఇక్కడ ఎల్సిఎం తీస్తే మొత్తాన్ని, ఇక్కడ మొత్తాన్ని కూడా ఎల్సిఎం తీస్తే మీకు వాల్యూ వస్తుందమ్మా. ఈ పవర్ జే ఇంటూ ఎన్ ప్లస్ 2k ప్లస్ 1 ఇంటూ పై బై 2n. ఇది మనకి ఏమవుతాయి అంటే పోల్స్ అవుతున్నాయి. సో ఇవి పోల్స్, రైట్? మళ్ళీ ఇప్పుడు ఈ పోల్స్ కనుక్కోవాలన్నా ఇక్కడ నాకేం కావాలి, ఒమేగా సి కావాలి, మళ్ళీ ఇక్కడ ఎన్ కావాలి, ఓకేనా అండి? ఒమేగా సి కావాలి, ఎన్ కూడా కావాలన్నమాట. సో నౌ ఐ హ్యావ్ టు ఫైండ్ దిస్ ఒమేగా సి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎన్. ఓకే, సో దానికోసం అని చెప్పేసి I have to determine order n and cutoff frequency. ఇది థర్డ్ స్టెప్ అన్నమాట, రైట్?
ఈ స్టెప్తో మనకి ఈ ప్రాబ్లం అయిపోతుంది, రైట్? ఈ డెరివేషన్ అయిపోతుంది అనమాట. సో గమనించండి ఇక్కడ ఇప్పుడు మనకి ఆర్డర్ కావాలి, తర్వాత కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కావాలి, రైట్? ఆర్డర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో మనకి ఇప్పుడు ఏం కావాల్సి వస్తుంది? కొన్ని వీ నీడ్ సమ్ స్పెసిఫికేషన్స్, రైట్? నేను దాన్ని రాస్తున్నానమ్మా. I am taking this specification. AP or HA of omega, okay, is between 1 and AP. ఇప్పుడేమో చెప్పుకున్నామమ్మా గ్రాఫ్ నుంచి, రైట్? ఏపీ అంటే ఏంటి? అటెన్యుయేషన్ ఇన్ పాస్ బ్యాండ్. సో ఏపీ is an equal to HA of omega is an equal to 1. Okay, is an equal to 1. So HA of omega lies between AP and 1 for omega equal to 0 to omega p. Okay, omega 0 నుంచి omega p మధ్యలో, 0 less than omega p అంటే 0 నుంచి omega p దాకా ఉన్నప్పుడు then HA of omega is from AP to 1. ఓకేనా? అదే కానీ ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్ లో చెప్పుకుంది చూడండి ఒకసారి. రైట్, ఇది ఒమేగా, ఇందాక చెప్పాడు మర్చిపోయాను చెప్పేసి, రైట్? ఒమేగా 0 to omega p మధ్యలో ఉన్నప్పుడు, ఒమేగా వాల్యూస్, దెన్ మ్యాగ్నిట్యూడ్ HA ఆఫ్ ఒమేగా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందో ఇది 1, ఇది ఇందాకే చెప్పాను, ఇది 1, ఇది మనకి ఏంటిది? AP స్క్వేర్. చూడండి ఇక్కడ అంటే ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? AP స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ టు HA ఆఫ్ ఒమేగా స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 కదా. యాక్చువల్లీ 1 అంటే 1 స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. సో స్క్వేర్ చేసుకుంటే కనుక AP లెస్ దాన్ ఈక్వల్ టు HA ఆఫ్ ఒమేగా మ్యాగ్నిట్యూడ్ లెస్ దాన్ ఈక్వల్ టు 1. ఓకేనమ్మా? అదే ఇక్కడ మనం చెప్తోంది, రైట్? HA ఆఫ్ ఒమేగా వాల్యూ 1 నుంచి AP స్క్వేర్ మధ్యలో ఉంది. ఇక్కడ ఏంటిది? స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే కనుక. ఓకే గర్ల్స్, రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చార్ట్ బాక్స్, రైట్? సో ఇదే ఇక్కడ మనం చెప్పుకుంది. ఇది ఎప్పుడు? ఇది when omega is from 0 to omega p, 0 నుంచి omega p మధ్యలో ఉన్నప్పుడు, రైట్? అదే ఇక్కడ రాస్తున్నాను, రైట్? when omega is between 0 to omega p, HA of omega is between AP and 1, right? When omega, ఇప్పుడు ఏం రాసుకోవచ్చండి? ఒమేగా ఇస్ లెస్ దెన్ ఒమేగా అని రాస్తున్నామమ్మా ఇక్కడ మనము. అంటే ఏంటి? ఏఎస్ దీని నుంచి రాసుకోవచ్చా? ఏఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు HA of omega magnitude. Okay, when omega is greater than or equal to omega s. Okay నండి, రైట్? ఇదే ఇక్కడ రాస్తున్నాను అనమాట. ఓకే, ఇదే ఇక్కడ చూపిస్తున్నానండి. when omega is less than omega, when omega s is less than omega అంటే ఈ మధ్యకాలం ఇక్కడ దాకాను, దెన్ ఏఎస్ ఏమవుతుందమ్మా? ఇట్ ఈస్ లెస్ దాన్ HA of omega, రైట్? సో ఈ టాపిక్ మనము ఆర్డర్ పోల్స్, బాయ్స్ చాట్ బాక్స్, బాయ్స్ ప్లీజ్ ఫాస్ట్. ఈ టాపిక్ మనం రేపు చెప్పుకుందామండి. ఓకే, సో మనకి ఇప్పుడు కండిషన్స్ వచ్చినాయి. కండిషన్స్ విల్ మూవ్ ఆన్, రైట్, టుమారో. This is all for today's class.